ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 24వ వచనంని క్లెయిమ్ చేద్దాం. అందులో లాస్ట్ లైన్ చూడండి, టేకప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో హిమ్. టేకప్ హిస్ క్రాస్ అంటే ఏంటి, క్రాస్ ఏంటి, అండ్ ఫాలో హిమ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? నేను చెప్తానండి. టేకప్ హిస్ క్రాస్ అంటే ఇక్కడ మన పేరు మనం పెట్టుకోవాలి. మన క్రాస్ అంటే శ్రమలు, మన జీవితంలో ఎదురవుతున్న శ్రమలు, అంటే శ్రమలతో పాటు యేసయ్యని ఫాలో అవ్వాలి. అంటే సాధారణంగా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఈజీగా యేసయ్యని విడిచిపెట్టేస్తాం కదండి. ఎందుకు విడిచిపెడతామంటే, యేసయ్య ఎన్నిసార్లు ప్రేయర్ చేసినా నా శ్రమ నుంచి నువ్వు నన్ను తప్పించట్లేదు అని అనుకుంటాం కదా. కానీ ఈ వాగ్దానం మీరు చదవండి, టేక్ అప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో హిమ్. మీరు మీ భారాలు, మీ శ్రమలు, మీ కష్టాలు మీరు మోసుకుంటూ యేసయ్యని ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవుతున్నప్పుడు యేసయ్యే ఏదో ఒక సమయంలో శ్రమలు, భారము, కష్టము, లోటు అవన్నీ తీసివేస్తారు. ఎందుకంటే ఆ శ్రమల్లో, ఆ భారాల్లో, ఆ కష్టాల్లో, ఆ వేదనలో, ఆ దుఃఖంలో కూడా మీరు యేసయ్యని ఫాలో అవుతున్నారు కాబట్టి అప్పుడు యేసయ్య అనుకుంటారు, నా బిడ్డ ఈ అన్ని సిచ్యువేషన్స్లో కూడా నన్ను ఫాలో అవుతుంది కాబట్టి వీటి నుంచి నా బిడ్డను తప్పించాలి అని యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారండి. అర్థమవుతుందా? సో టేకప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో హిమ్. You need to take your cross, that means your problems, and follow Jesus. One day Jesus is going to take out all the problems and sadness in your life. సో మన సిలువని మనం ఎత్తుకుని యేసే అడుగుజాడల్లో నడుద్దాం. యేసయ్య మన యొక్క ఫేత్ని చూసి యేసయ్య మన శ్రమలన్నిటినీ తీసివేసి ఆనందం ఇస్తారు. మరి మీరు అనుకోవచ్చు, మరి ఆ శ్రమలను మోయడానికి నాకు స్ట్రెంత్ కావాలి కదా అని. అందుకే కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 35వ వచనంలో యేసయ్య ఒక మాట అంటారు, He gives strength daily. God will give strength to carry our cross and to follow Jesus Christ. Okay? Have a blessed day in Christ Jesus. Jesus loves you so much. Amen.